హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈ రోజు మనం టమాటా పచ్చడి ఇంకా టమాటా పెరుగు పచ్చడి ఒకే పచ్చడితో చాలా టేస్టీగా చాలా త్వరగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ టమాటా పచ్చడి ఇంకా టమాటా పెరుగు పచ్చడి వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఇంకా టిఫిన్స్ లో తినడానికి కూడా బాగుంటుంది. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా టమాటా పచ్చడి చేసుకోవడానికి స్టవ్ మీద పాన్ పెట్టుకుని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 15 పచ్చిమిరపకాయలను 3-4 సార్లు బాగా కడిగి ఇలా తుంచుకొని వేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిరపకాయలను మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత వాటిని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 1 కిలో టమాటా త్వరగా మగ్గడానికి కొద్దిగా ఉప్పు, చిన్న ఉసిరికాయ సైజంత చింతపండు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ టమాటాను మెత్తగా మగ్గనివ్వాలి. టమాటా బాగా మగ్గిపోయిన తర్వాత అందులో ఉన్న నీరంతా ఎగిరిపోయేంత వరకు మరో 2-3 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. టమాటా ఇలా బాగా ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు మిక్సీ జార్లో ముందుగా ఫ్రై చేసుకున్న పచ్చిమిరపకాయలు, దంచిన 6 వెల్లుల్లి రెప్పలు, 1 టీ స్పూన్ జీలకర్ర, టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని బరకగా మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అందులో ముందుగా పక్కన పెట్టుకున్న టమాటాను వేసుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగిన 1 కట్ట కొత్తిమీర తరుగు వేసుకొని కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి. టమాటా పచ్చడిని ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా మిక్సీ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇలా వేసుకున్న పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగిన 1 ఉల్లిపాయ వేసుకొని కలుపుకోవాలి. ఈ పచ్చడిని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 3-4 రోజుల పాటు ఫ్రెష్గా ఉంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మరో పాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ తాలింపు గింజలు, 2 ఎండుమిరపకాయలు, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపు వేగిన తర్వాత పచ్చడిలో వేసుకొని కలుపుకోవాలి. ఈ టమాటా పచ్చడి మనకు అన్నంలోకే కాకుండా టిఫిన్స్లో తినడానికి కూడా చాలా బాగుంటుంది. మనకు చాలా టేస్టీగా టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు టమాటా పెరుగు పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని మనకి కావలసినంత పచ్చడిని తీసుకోవాలి. ఇప్పుడు పచ్చడికి డబుల్ క్వాంటిటీలో పెరుగును తీసుకొని కలుపుకోవాలి. పెరుగును మీరు కావాలంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకున్నా బాగుంటుంది. ఈ టమాటా పెరుగు పచ్చడి అయితే మనకు అన్నంలో కలుపుకొని తినడానికి చాలా బాగుంటుంది. ఇలా కలుపుకున్నాక టమాటా పెరుగు పచ్చడి కూడా రెడీ అయిపోయింది. మనకు ఒకే పచ్చడితో 2 రకాల టేస్టులతో టమాటా పెరుగు పచ్చడి, టమాటా పచ్చడి రెడీ అయిపోయాయి. అంతే, ఎంతో సింపుల్ గా టేస్టీగా చేసుకునే టమాటా పచ్చడి ఇంకా టమాటా పెరుగు పచ్చడి రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్ లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.